ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు రెసిపీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రాజు గారు ఇవాళ రెసిపీ ఏంటి? మసాలా వెజ్ టొమాటో కర్రీ. మసాలా వెజ్ టొమాటో కర్రీ. టొమాటో కర్రీ మనం జనరల్ గా ఎక్కువ చేసుకుంటాం. దాంట్లో మసాలా కాంబినేషన్స్ తో చేయాలి. వెజిటబుల్స్ కూడా ఉండాలి. బాగుంది రాజు గారు కాంబినేషన్ అయితే. మసాలా వెజ్ టొమాటో కర్రీ కొత్త రెసిపీ, చాలా బాగుంది. అవును, చూద్దాం ఎలా చేస్తారు. ఓకే, మరి మసాలా వెజ్ టొమాటో కర్రీ ఎవరు చేయబోతున్నారు? రండి. హాయ్. మీ పేరు? సాయి తులసి. ఓకే, నీ పేరు? హరిత. హరిత, సాయి తులసి. మీ ఇద్దరికి పరిచయం ఉందా ముందు? లేదు. ఇప్పుడేనా? ఇప్పుడే. ఓకే, సో ఇద్దరు ఒకరికొకరు తెలియదు కాబట్టి చక్కగా ఫుల్ కాంపిటీషన్ తో చేయాలన్నమాట వంట. ఫ్రెండ్స్ అయితే పోనీ ఎవరు గెలిస్తే ఏంటి? మేము గెలిచినా వాళ్ళు గెలిచినా ఒకటే, ఇలాంటివి లేవు. సో కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇందుకు విన్నారు కదా రెసిపీ. మసాలా వెజ్ టొమాటో కర్రీ. ఇద్దరు కూడా చక్కగా చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? హీట్ అయిన కదా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ జీడిపప్పు. ఓకే, ఇది వేయించి తీసేయాలా లేకపోతే అందులో వేసేటివేనా? కొంచెం జీరా, జీలకర్ర, కరివేపాకు. ఓకే, తర్వాత ఆనియన్స్. వేగుతూ ఉండేలోపు మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి, దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, హరిత నువ్వేం వేస్తావు? పసుపు వేస్తాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాయిల్డ్ వెజిటబుల్స్, ఆలు వేస్తున్నా ఫస్ట్. ఆలు. ఓకే, తర్వాత కాలీఫ్లవర్, ఉడికించిన కాలీఫ్లవర్. తర్వాత బీన్స్, అవి కూడా ఉడికించి ఇది కూడా సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఓకే, కాస్త బఠానీ. అవి పచ్చి వేస్తున్నావా? పచ్చి బఠానీనా? ఆయిల్ ఉంది కదా, ఫ్రై అవుతాయి. ఉడికించిన క్యాప్సికమ్, ఉడికించిన బఠానీ అండ్ బీన్స్. ఉడికించిన బఠానీ అండ్ బీన్స్. ఓకే, సో ఇక్కడ పచ్చి బఠానీ వాడారు, అక్కడ ఉడికించి వాడారు. నెక్స్ట్ క్యాప్సికమ్ బాయిల్ కాస్త మగ్గించిందా? ఓకే, సో వాటర్ లో బాయిల్ చేసేసింది. ఇది కాలీఫ్లవర్, ఉడికించిన కాలీఫ్లవర్. క్యారెట్ కూడా లైట్ గా ఉడికించేస్తారా? ఓకే, బాగుంది కదా కలర్ఫుల్ గా. క్యారెట్ వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది అక్కడ. ఇప్పుడు కొంచెం సాల్ట్, జీలకర్ర, కాజు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, కాజు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఫస్ట్ ఆ పేస్ట్ వేసి చక్కగా వేయించి ఆ తర్వాత ముక్కలు వేసినా బాగానే మిక్స్ అయ్యేదేమో కాదా? అంటే అది ఆల్రెడీ నేను ఆయిల్లో ఫ్రై చేశాను కదా, కాబట్టి ఎక్కువ అక్కర్లేదా? ఓకే ఓకే, సో హరిత నెక్స్ట్ బాయిల్ చేసిన సోయా గింజలా? ఓకే, అంటే ఇది ప్రోటీనిషియస్ కదా, సో కొంచెం వెరైటీగా సోయా గింజలు యాడ్ చేసావన్నమాట. ఓకే, ఇక్కడ కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. ఓకే, ఇక్కడ కూడా ధనియా పౌడర్ వేస్తున్నారు. ధనియా పౌడరేనా? ధనియా పౌడర్. కొంచెం కారం. ఓకే, తర్వాత ఇది యాడ్ చేసుకుందాం. టమాటో ప్యూరీ. ఓకే, కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి రెండు వేశారు. ఓకే, కొంచెం కొబ్బరి. నెక్స్ట్ టొమాటో ప్యూరీ. సో టొమాటో ఉడికించేసి చేసింది అది. ఉడికించి ప్యూరీ చేశారా? వాటర్ ఏమైనా కావాలా హరిత? కొంచెం దీంట్లో కొంచెం వాటర్ వేద్దామా? చూసుకో. కాసేపు మూత పెట్టాలి. మూత పెట్టాలా? సో అన్నీ వేసేసినట్టేనా?
జస్ట్ ఇంకా మగ్గితే కోకో పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్ని వేసేసినట్టే కొంచెం సేపు మూత ఏమైనా పెట్టుకుందామా? హరిత ఏం చేస్తుంటావు నువ్వు? బీఫార్మసీ కంప్లీట్ అయింది, రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యావా? తులసి గారు మీరేం చేస్తుంటారు? ఫార్మసీ ఫైనల్ ఇయర్. మీరు కూడా ఫార్మసీ. సో ఇద్దరు అనుకోకుండా కలిసిన మొత్తానికి ఒకటే ఫీల్డ్ అన్నమాట. ఓకే, ఒకటే కాలేజ్ కాదా? కాదు. ఏదో అనుకోకుండా అలా ఫార్మసీ మ్యాచ్ అయింది అనమాట. ఓకే, ఓకే, మీకు కూడా మంచి మంచి ఫ్లేవర్స్ అన్ని వేశారు కాబట్టి ఇది కూడా చూడడానికి కొంచెం ఎక్కువ అవును, కలర్ఫుల్ గానే ఉంది. అది కొంచెం గ్రేవీ టైప్ లో వచ్చింది. ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్ బాగా ఎక్కువ అలా కనిపిస్తూ ఉన్నాయి. అయిపోయిందా? సో ఫైనల్ గా పైన నేను కాస్త పెరుగు వేస్తున్నాను. ఓకే, చాలా ఓకే. స్టవ్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అక్కర్లేదు. సో ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాం. ఓకే, బౌల్లోకి తీసేస్తారా? యా. ఫైనల్గా కోకో పౌడర్, ఎండు కొబ్బరి పొడి నువ్వు కూడా. ఓకే, సో కొత్తిమీర ఫైనల్ గా ఇక్కడ వేసుకుంటారా లేకపోతే తీసేసాక వేస్తారా? చాలా. నెక్స్ట్ సాల్ట్ సరిపోతుందా? కొత్తిమీర ఫైనల్ గా. ఓకే, కలిపేసుకుంటావా ఒకసారి? ఓకే, లైట్గా సాల్ట్. సో ఫైనల్ గా పెరుగుతో గార్నిష్ చేస్తున్నారా? అందుకే అక్కడ తక్కువ వేసాను. ఓకే, కొత్తిమీర. సో ఇక్కడ కర్రీ రెడీ. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ రెడీ. ఓకే, లైట్ కోట్. ఓకే, సో రెండు రకాలుగా కూడా వంట రెడీ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది టేస్ట్ చూడబోయే ముందు ఒక్కసారి నేను వెళ్ళి చిట్కా చెప్పించేసి వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రావ్య. శ్రావ్య, ఏ చిట్కా చెప్పబోతున్నావు? వెండి పాత్రలు రాగి పాత్రలు ఎక్కువ కాలం మెరవాలి అంటే వరి పొట్టుతో కడిగితే చాలా కాలం మెరుస్తాయి. వరి పొట్టుతో కడుక్కోవాలి అంటే జస్ట్ లైక్ పౌడర్ లాగా పొట్టు వాడాలి. అలా చేస్తే ఎక్కువ కాలం మెరుస్తుంటాయి. ఓకే, రాగి పాత్రలు వెండి పాత్రలు ఎక్కువ కాలం మెరుస్తూ ఉండాలి అంటే వరి పొట్టుతో వాటిని తోముకోవాలి, అప్పుడు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి. ఓకే, సో మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ మసాలా వెజ్ టొమాటో కర్రీ. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా ట్రై చేశారు చక్కగా బోల్డ్ అయిన వెజిటబుల్స్ తో. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. హరిత, నూరా ఫస్ట్. ఓకే, హరిత వెయిట్ చేయి. తులసి, నూరా. ఓకే, తులసి వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా, చూద్దామా ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే, మరి ఇద్దరిలో ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో చూద్దామా ఈరోజు. మళ్ళీ మంచి రెసిపీ ఇచ్చారు రాజుగారు. ఈ మసాలా వెజ్ టొమాటో కర్రీ అన్నది టొమాటోలు వెజిటబుల్స్ యాడ్ చేసి మనం చేసుకున్నాం అనుకోండి, కాస్త అంటే మీరు పన్నీర్ చెప్పలేదు, సపోజ్ ఈ రెసిపీలోనే ఇంకొంచెం అలా ప్రోటీన్ యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఎందుకు పన్నీర్, గ్రీన్ పీస్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది, తనేమో అక్కడ సోయా కూడా యాడ్ చేసింది కాబట్టి సో ప్రోటీన్ అనేది మనకు యాడ్ అయిపోయింది. నిజంగా మంచి డిష్. ఇలా మనం ఒక డిష్లో అన్నీ ఉండే విధంగా చూపించామనుకోండి, ఇంకో రైస్ చపాతీ ఉంటే చాలా సరిపోతుంది ఆ రోజుకి. టేస్ట్ వైజ్ చూసుకుంటే సో హరిత గారు చేసిన దాంట్లో ఏంటంటే అది కొంచెం డ్రైగా అయిపోయింది. సో వెజిటబుల్స్ బాగా ఎక్కువ అయిపోయి కర్రీ లాగా లేదు, కూర లాగా లేదు, సో అంటే ఫ్రై టైప్లో వచ్చేసింది. సో మెయిన్ టైం తులసి గారు చేసింది రెసిపీ ఎలా అయితే తెచ్చాం కరెక్ట్గా ఆ మసాలా మరి ఎక్కువ ఉల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ యాడ్ చేయడం వలన దగ్గరగానే వచ్చి అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా వాడుతున్నప్పుడు కొంచెం ఆ టైప్ ఆఫ్ కొంచెం ఉండాలి, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కూడా. పేస్ట్లు అనేవి. ఇంకోటి కారం కూడా ఎక్కువగా లేదు రాజుగారు, కరెక్ట్ గా దానికి సరిపడా ఉందన్నమాట. ఎస్ అండి. ఓకే ఓకే, సో ఈరోజు తులసి గారు. తులసి, ఓకే, కంగ్రాచులేషన్స్ దా తులసి, కంగ్రాట్స్, నువ్వే కిచెన్ క్వీన్ ఈరోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్.
సో నువ్వు కూడా కొంచెం ఏమైనా ఎక్కువ పేస్ట్లు అలా వాడి కొంచెం దగ్గరికి చేస్తుంటే బాగుండేది కర్రీ. నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ తులసి తయారు చేసిన మసాలా వెజ్ టొమాటో కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా వెజ్ టమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి.